ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4న బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సేనానితో చర్చించిన తర్వాత ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సుధీర్లు ఏదైతే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి ఉన్నారో ఆయన గత కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేయడం, పవన్ కళ్యాణ్ తోటి కలవడం అన్ని కూడా చరిత్రగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఆయనకి ముహూర్తాలతోటి బాగా ఇది ఉండడంతో ఆయన మంచి ముహూర్తం కోసం ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కండువా కప్పించుకున్న పార్టీలోకి అధికారికంగా రాబోతున్నట్లు కూడా మనకి పార్టీ కార్యవర్గ పార్టీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే బాలశౌరి అనే వ్యక్తికి ఇక్కడ ఏదైతే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా అభిమానులు ఉండడంతో, అదేవిధంగా ఆయన వర్గాలు చాలా ఎక్కువగా ఉండడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన అడగంగానే పార్టీలోకి ఆహ్వానించడం, అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో అటు మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా ఆయన పోటీకి పంపించే ఆలోచనతో కూడా ఆయన చెప్పినట్టుగా ఒకటి తెలుస్తోంది. మొత్తం మీద మచిలీపట్నంలోనే భారీ బహిరంగ పెట్టి పార్టీలో చేరాలని బాలశౌరి భావించినప్పటికీ కూడా రానున్నటువంటి ఎలక్షన్ రోజులు కావడంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగానే మచిలీపట్నంలో భారీ బహిరంగ ఎట్లా ఏర్పాటు చేయాలి కాబట్టి రేపు రానున్నటువంటి 4వ తారీఖు మాత్రం పార్టీ కార్యాలయంలో తన అనుచరులతోటి పార్టీలో చేరడానికి వస్తుంది. ముఖ్యంగా బాలశౌరితో పాటు పలువురు సర్పంచులు, అంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పలువురు సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా పార్టీ చేద్దాం జనసేన పార్టీ చేద్దాం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలశౌరికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయిందన్నట్టు కూడా మొత్తం మీద వార్తలైతే వస్తున్న సందర్భంలో బాలశౌరి చేరికి మాత్రం మచిలీపట్నం పార్లమెంట్ ని, కృష్ణా జిల్లాని బలోపేతం చేసే దిశగా మాత్రం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. సునీల్, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.